నా పేరు దాసరి సునీల్. నేను నెల్లూరు జిల్లా చీఫ్ని, ఆల్ ఇండియా స్టేషన్ నెల్లూరు జిల్లా చీఫ్ని. ఈరోజు మనందరం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే, పాత వాళ్ళకి టీం మెంబర్స్కి, కొత్త టీం మెంబర్స్కి కార్డు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అందుకోసం మన నెల్లూరు స్టేట్ కోఆర్డినేటర్ గారు ఈరోజు మన ఆఫీస్కి విచ్చేసి ఉన్నారు. వారికి మా టీం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఏ విధంగా అయితే ప్రతి కార్యక్రమంలోనూ అన్నీ మంచిగా పాల్గొని మన సంస్థకి అందే మంచి పేరు తీసుకొచ్చడంలో బాగానే ప్రోత్సహించారు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా అదే విధంగా అన్ని విషయాల్లో నాకు సహాయ సహకారాలు అందిస్తూ సంస్థకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మా తరపున నుంచి అయితే సమస్య నుంచి అయితే మాకేం లేవు సార్. ఎవరన్నా అధికారులు కానీ మీకు వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, అడిగిన దానికి సరైనటువంటి సమాధానం చెప్పకుండా ఉండటం కానీ, అది రెవెన్యూలో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఇక్కడ మా మండలంలో ఉన్న వరకు అయితే ఏ సమస్యపై మేము వెళ్ళినా కానీ మాకు పాజిటివ్ గానే రెస్పాన్స్ అయ్యారు. ప్రతి పనిలో కూడా మాకు సహకరించారు సార్ అందరూ. వస్తున్నాయి, మేము ఈ అధికార దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత మనం అర్జీలు పెట్టడం కూడా జరిగింది. ప్రతి అర్జీ కూడా ప్రతి ఒక్క అధికారి గారి ప్రతి ఒక్కరు కూడా మాకు సానుకూలంగా స్పందించి సకాలంలో మాకు అన్ని చేశారు. దానికి కూడా అధికారులందరూ కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు. దీంట్లో ఆల్ ఇండియా ఉమెన్స్ కొత్త మెంబర్గా జాయిన్ అయ్యాను. ఏమైనా సమస్యలు వచ్చినా మా సహకరిస్తారు కోరుకుంటున్నాం. జాయిన్ అయ్యాను కొత్తగా న్యూ మెంబర్గా. నా పేరు రాజకుమారి. నేను కొత్తగా ఆల్ ఇండియా ఉమెన్స్ రైట్స్ జాయిన్ అయ్యాను. నాకు ప్రజలకే సేవ చేయాలని వచ్చాను. నేను ఈ సంస్థలోకి వచ్చాను. బొత్తుల రవిచంద్ర, ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ జాయింట్ సెక్రటరీ. ఇది 2వ సంవత్సరం జాయిన్ అయ్యి. ఏ సంస్థ ఇచ్చినా కూడా మేము సీట్తో మాట్లాడేసి ఆ సంస్థని వాళ్ళు అధికార దృష్టికి తీసుకుని పోయి పరిష్కారం చేసేదానికి ఇచ్చేస్తున్నాం. అందరూ అధికారులు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడైనా కూడా ఏ సంస్థ గ్రామం ఉమెన్ రైట్స్ అయితే అన్ని విధాలా సమస్యల మేరకు, గ్రామం సమస్యల మేరకు దేనికైనా పోరాడి చేయటానికి ఉండేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. అవి పరిష్కారం అయిపోతూ ఉన్నాయి. పెద్ద ఏమి రాలేదు మా దృష్టికి ఇంతవరకు. వచ్చినా కూడా పెద్ద వచ్చినా కూడా మా దృష్టికి మేము తీసుకుని పోయి న్యాయం జరిగేంత వరకు ఉమెన్ రైట్స్ తరఫున మేము పోరాటం కొనసాగిస్తాం. పేరు ధన్యాసి వెంకట శివకుమార్. నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్లో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్లో కొత్తగా మెంబర్గా జాయిన్ అయ్యాను. మానవ హక్కుల గురించి కొంత అవగాహన ఉంది నాకు. ఇంకేదైనా ప్రజలకు కానీ సొసైటీలో కానీ ఏదైనా సహాయ సహకారాలు హ్యూమన్ రైట్స్ వారికి నా వంతు కృషి చేసి నేను అందిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మానవ హక్కుల గురించి ఎవరికైనా ఏదైనా లీగల్ అడ్వైజింగ్ అలాగా కావాలన్నా, ఏదైనా కూడా సమస్యను ఏదైనా సాధించడానికి మేమందరం కృషి చేస్తామని చెప్తున్నాం. ఈ స్టేజ్ మీద ఉన్న స్టేట్ కోఆర్డినేటర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అలాగే మా డిస్ట్రిక్ట్ చీఫ్ గారైన సునీల్ గారికి నా ధన్యవాదాలు. ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అనేది ఇందులో నేను గత సంవత్సరం 2024లో జాయిన్ అవడం జరిగింది. ఎక్కడైనా మానవులకి హక్కులుగా భంగం కలిగినప్పుడు దాని పట్ల సమన్వితంగా సామాజిక సేవ చేయటం అనేది నేను చేయాలనుకున్నాను. తద్వారా ఈ యొక్క ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ద్వారా చేయగలమనే నమ్మకంతో నేను సంస్థలోకి జాయిన్ అవడం జరిగింది. ఇది 2వ సంవత్సరంలో మరి న్యూగా మళ్ళీ ఐడి కార్డ్స్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు. అలాగే మా బోగోల్ మండలంలో ఎటువంటి మానవుల
ఉల్లంఘన చర్యలు ఏదైనా జరిగినట్టయితే మేమంతా మా టీం మెంబర్స్ అంతా కలిగి పోరాడతామని నేను మనస్ఫూర్తిగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు సివిల్స్ కానీ క్రిమినల్ యాక్టివేషన్స్ కానీ మా దృష్టికి ఏది వచ్చినా కూడా ఉన్నత స్థాయి అధికారులను మేము కలవడం జరిగింది. అలా జరగటానికి మమ్మల్ని ఎవరైనా అడిగినట్టయితే మేము చేయగలం. ఇప్పుడు మా ఊరిలో చాలా మంది కొన్ని సమస్యల మీద చెప్పారు మాకు. ఏమనంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే పనులు జరగట్లేదు, అలాగే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారి ద్వారా మాకు కొన్ని పనులు జరగట్లేదని చెప్పడం జరిగింది. వాటి మీద కూడా మేము చీఫ్ దగ్గరికి తీసుకొచ్చి, మా టీం లీడర్ అయిన చీఫ్ దగ్గరికి తీసుకొచ్చి అడిగాము సునీల్ గారిని. వెళ్దాము, ఖచ్చితంగా చేద్దాం అన్నారు. ఆ విధంగా కొన్ని సమస్యల మీద పోరాడాము ఈ గత 1 year నుంచి. సో ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ కానీ మా పట్ల ఎటువంటి ప్రజల్లో కానీ అసంతృప్తి కానీ అనేది లేదు. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఈ సంస్థ ద్వారా ఇంకా మేము ప్రజాస్వామ్యంలో ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగా ప్రతి ఒక్క విలేకరికి కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే మేము చేస్తున్న ప్రతి యాక్టివిటీస్ని కూడా వాళ్ళు పబ్లిసిటీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి బోగోలు మండలానికి చెందిన విలేకర్స్ అసోసియేషన్ కూడా నా ధన్యవాదాలు. ఇది సభాముఖంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు ప్రపంచ మానవ హక్కుల అసోసియేషన్ ఏదైతే సంఘం ఉందో ఆ సంఘానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ గారు, అలాగే నెల్లూరు జిల్లా అధ్యక్షులైనటువంటి దాసరి సునీల్ గారు, అలాగే మన జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి బత్తుల రవిచంద్ర గారు, అలాగే మా సంస్థ ప్రతినిధులైనటువంటి స్త్రీమూర్తులైనటువంటి అనురాధ గారు, మన రవి శివ గారు, మేడం రాజ్ కుమారి గారు, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున, సురేష్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాము, మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నామంటే ఈ యొక్క స్వేచ్ఛ, స్వాతంత్రం స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇలాంటివన్నీ మనకు మనం ఈరోజు స్వేచ్ఛాయుత జీవితాన్ని గడుపుతున్నాం. అలాగే మనం ఏదైనా మాట్లాడగలుగుతున్నాం, ఏదైనా చేయగలుగుతున్నాం. ఫస్ట్ ఏదైతే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ఒక మండల స్థాయి అయితే ఒక తహసీల్దార్ గారు దీనికి మెజిస్ట్రేట్ గారుగా ఆయన దీనికి అధ్యక్షత కానీ లేదంటే వహించాల్సినటువంటి బాధ్యత తహసీల్దార్ గారికి ఉంది. అలాగే జిల్లా సంబంధించినప్పుడు ఒక జాయింట్ కలెక్టర్ దీనికి మనకు ఈ సంఘానికి ఒక కోఆర్డినేటర్గా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే రాష్ట్ర స్థాయి, అలాగే కేంద్ర స్థాయికి వెళ్తే ఆయా శాఖల చీఫ్ పబ్లిక్ ఇది ఉంటారు, చీఫ్ ప్రిన్సిపల్ ఉంటారు. దాన్ని ఆయా రంగాల్లో వాళ్ళు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించి ఇటు అధికార యంత్రాంగం, ఇటు మానవ సంబంధాలు కూడా ప్రజల్ని కూడా ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని అధిగమించడానికి ఈ మానవ హక్కుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు మనం చూసినట్లయితే ఈ యొక్క సంఘాలని ఏవైతే ఉన్నాయో, ఈ మానవ హక్కులు కానీ లేదంటే వేరే సంఘాలు ఏవైతే మానవ ఇబ్బందులు చేస్తున్నటువంటి పరిస్థితి, ఇవి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర నిర్వీర్యం చేస్తున్నాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు జనాల్లో ఒక ఎడ్యుకేషన్ లిటరసీ అయితే పెరుగుతుంది, కానీ జనాల్లో దీని యొక్క గొప్పతనం, దీని యొక్క ఆవశ్యకత తెలియకుండా పోతా ఉంది జనాల్లో. ఎందుకంటే ఈరోజు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆడు ఆ కాకి డ్రెస్ వేసుకొని బెదిరించే స్థాయి ఒక మనిషిని. ఎందుకంటే అధికారం ఉంది, మా దగ్గర పొలిటికల్ ఉంది. ఈరోజు పొలిటికల్గా కూడా ఎంతో మంది రాజకీయంగా దీన్ని ఏం చేస్తున్నారంటే, పోలీస్ స్టేషన్కి వెళ్తే రాజకీయ ఒత్తిడి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే రాజకీయ ఒత్తిడి. ఈరోజు అధికారులు కూడా ఏ పార్టీ అధికారంలో వస్తే వేరే పార్టీ వాడి మీద దౌర్జన్యాలు చేసేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి ఈ యొక్క మానవ హక్కుల సంఘం ఏర్పాటు చేయబడింది. కాబట్టి వీటి యొక్క సంస్థ పెద్దలైనటువంటి ప్రతి ఒక్కరు దీన్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితిని తీసుకొని, ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని సంఘానికి ఏదో ఒకటి రెండో చేశామనే ఉద్దేశంతో కాకుండా ప్రతి ఒక్క సమస్యని ఎక్కడైనా మానభంగం జరిగింది దాన్ని ప్రశ్నించాలి. లేదంటే ఎక్కడైనా ఏదైనా ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు రోడ్ల మీద, వాటిని ప్రశ్నించే స్థాయికి వచ్చి
అది జిల్లా కలెక్టర్ కావచ్చు, లేదంటే ఎస్పీ గారు కావచ్చు, చట్టం ఎవరికి అతీతం కాదని చెప్పి తెలియజేసి, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలు వీటిలో ప్రలోభాలకు వచ్చేసి డబ్బులకి కేసులు మాఫీ చేసి, లేనోడి మీద ఎఫ్ఐఆర్ రాత్రి తెలియనోడికి కూడా, ఇంట్లో కూర్చున్నవాడికి కూడా ఎఫ్ఐఆర్ కేసులు బుక్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మన యొక్క సంఘ సంస్థలు పెద్దలు అందరూ కలిసి, అలాగే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను చెప్పాను తహసీల్దార్ గారు, మండలానికి ఒక తహసీల్దార్ మెజిస్ట్రేట్ గా ఉంటారు, అలాగే జిల్లాకి జాయింట్ కలెక్టర్ గా ఉంటారు. ఇలాగా ప్రతి ఒక్కరు దీన్ని బాధ్యతాయుతంగా వాళ్ళు కూడా తీసుకొని ప్రభుత్వాన్ని మెడలు వంచి ఎప్పుడైతే మనం ఈ యొక్క పనులు చేయించుకుంటామో నిజమైనటువంటి మానవ హక్కులకి మనం స్వేచ్ఛ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క నా పేరు డాక్టర్ కోరపాటి శ్యామ్ధన్, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కోఆర్డినేటర్ని. ఈరోజు ఈ బోగోలు మండలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా కార్డుల యొక్క, అంటే ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నటువంటి మెంబర్షిప్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. మా మెంబర్స్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా కొన్ని సూచనలు ఈ సందర్భంగా ఇవ్వాలని చెప్పనేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అనేది అనేక సంస్థలు ఉండొచ్చు, మన సంస్థ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏ సంస్థలు లేనప్పుడు ఏర్పాటు చేసినటువంటిదే ఈ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్. ఎందుకంటే 1987లోనే స్థాపించబడినటువంటి ఈ యొక్క సంస్థ. అప్పటికి సెంట్రల్లో హ్యూమన్ రైట్స్ లేదు, స్టేట్లో హ్యూమన్ రైట్స్ లేదు. అప్పుడే ఒక అవగాహనతో ఏర్పాటు చేయబడినటువంటిది హ్యూమన్ రైట్స్ అన్నమాట. అయితే ఇక్కడ హ్యూమన్ రైట్స్ అనంటే ఒక మనిషి యొక్క హక్కులు, ఒక మానవుడు జీవించడానికి కావాల్సినటువంటి హక్కులు మనకై మనము ఏ విధంగా సాధించుకోవచ్చు అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం. ప్రతి ఒక్కరికి తెలియాల. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా మానవ హక్కుల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఎక్కడ చూసినా కూడా అధికారుల ఉల్లంఘన జరుగుతుంది, హక్కుల మీద ప్రతి డిపార్ట్మెంట్లో ఉల్లంఘన జరుగుతుంది. అధికారుల ఉల్లంఘనలో చూసినట్లయితే మొట్టమొదటిగా మనం తీసుకున్నాం, అటు రెవెన్యూ కావచ్చు, ఇటు పోలీస్ స్టేషన్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, చూసినట్లయితే ఎవరికి కూడా ఒక సామాన్య మానవుడు వెళితే ఎక్కడా కూడా పని జరగట్ల. ఏకకాలంలో తిరిగిన, 10 రోజులు తిరిగిన, నెల రోజులు తిరిగిన ఎక్కడా కూడా పనులు జరగట్లేదు. సరే, ఆ హక్కును కోల్పోతున్న వ్యక్తి ఇటువంటి హ్యూమన్ రైట్స్కి వచ్చి రిపోర్ట్ చేస్తాము అని చెప్పి వచ్చినా ఈడకొచ్చి మన దగ్గర మాయ మాటలు చెబుతారే కానీ మళ్ళా నిలబడే శక్తి వాళ్ళకు ఉండదు. అవతల వారు లబ్ధి ఏదన్నా చూపించారనంటే అక్కడ లొంగిపోతూ ఉన్నారు. అందుకని నేను మీకు ఒక సూచన ఇస్తున్నా, మా కమిటీ చీఫ్గా సునీల్కి. ఎప్పుడైనా ఏ సమస్యతో వచ్చినా వారి దగ్గర ఒక లెటర్ పూర్వకంగా తీసుకొని ఆ సమస్య మీద నాకు బాధగా ఉంది, మీరు నాకు సహాయం చేయండి అని ఎవరైతే రాసి మీకు ఇస్తారో అప్పుడే మీరు దాని మీద స్పందించాలి. అది తీసి మీ దగ్గర పెట్టుకోండి. అప్పుడు దాని ఎవరది అయితే పొలం విషయమా, అది ఎంఆర్ఓ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, ఆర్ఐ కావచ్చు, ఎవరైనా సరే వారి మీద కేసులు పెట్టడానికి కూడా ఒక సెక్షన్ ఉంది. మీకు ఐడియా ఉందో లేదో, 197 పిఆర్పిసి సెక్షన్ ప్రకారంగా వారి మీద, ప్రభుత్వ ఉద్యోగులైనా సరే మనము వారి మీద కేసులు పెట్టవచ్చు. అది ఆ విధంగా ఎవరు తప్పు చేసినా ఎవరిని కూడా ఉపేక్షించేది అవసరం లే. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది ముందు కింద నుంచి మనము పైకి వెళ్ళాలి. డైరెక్ట్గా పైకి పోయి మనం పలానా వాళ్ళు తప్పు చేశారు, వారి మీద చర్య తీసుకోండి
అని అంటే ఎవరు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ యొక్క లబ్ధి పొంది ఉన్నారు కాబట్టి వారిని రక్షించే తప్పు ఎవరైతే చేస్తారో, ఇప్పుడు విఆర్ఓ తప్పు చేశాడు, వాళ్ళని కాపాడుకోవడానికి ఆర్ఐ, డిటి, ఎంఆర్ఓ వాళ్ళు రక్షణ చేసుకుంటారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోరుగా. మనం ఎంత కంప్లైంట్ చేసినా ఏదో ఒకటి నచ్చ చెప్పేసి పంపిస్తూ ఉంటారు. కానీ అందుకనే మనం విఆర్ఓ మీద రిపోర్ట్ చేయాలి అని అనుకుంటే ఎంఆర్ఓకి ముందు రిపోర్ట్ చేయాలి, చూడాలి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుందా లేదా, నివేదికలు ఇచ్చినప్పుడు తప్పుడు రిపోర్ట్లు ఏమైనా ఇచ్చిందా, ఇది కూడా చూసుకోవాలి మనం. ఎందుకంటే మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి జిల్లా లెవెల్లో మనం ఇచ్చేసి మనం స్పందనలో కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇస్తున్నాం. ఆ అర్జీలో నివేదికలన్నీ కూడా తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు. అవి ఎవరో తెలుసు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చే నివేదికలు ఇచ్చున్నారని? మీకు తెలుసుదా? ఎవరో తెలియదు. సరే, కలెక్టర్ గారికి తెలుసా? కలెక్టర్ గారికి తెలియదు. 90 రోజుల్లో ఆ అర్జీని, స్పందనలో ఇచ్చినటువంటి 90 రోజుల్లో అర్జీని పూర్తి చేయాలి కాబట్టి ఏదో ఒక తప్పుడు రిపోర్ట్ దాంట్లో అప్లోడ్ చేసి, తప్పుడు ఫోటోలు రిపోర్ట్ అప్లోడ్ చేసి ఈరోజు దాన్ని క్లోజ్ చేసేస్తున్నారు. వీళ్ళు మాత్రం తిరుగుతూ ఉన్నారు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ. సోమవారం గ్రీవెన్స్ డే అని చెప్పని తిరుగుతూ ఉన్నారు, కానీ సమస్య మాత్రం జరపల. అందుకనే ఈరోజు జరుగుతున్నటువంటి కలెక్టర్ల మీటింగ్ సీఎం గారు పెట్టారు. దాంట్లో ప్రత్యేకంగా దేని మీద ఉందనంటే పొలాల గురించే ఉంది, రెవెన్యూల గురించే ఉంది. ఎక్కడ తప్పు చేసినా ఉపేక్షించేసి లేదు. దాని మీద పూర్తి ఎంక్వైరీ చేసి ఎవరికైతే లబ్ధి చేరాలో వారికే జరిపించమని చెప్పని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కలెక్టర్లకి. వీరందరూ కూడా, కలెక్టర్లే కాదు, ప్రతి ఒక్క అధికారులు లంచాలు ఎప్పుడైతే మానుకుంటారో, అవినీతిగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా ఎవరైతే మానుకుంటారో అప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది, పేదవాడికి సామాన్యుడికి మంచి జరుగుతుంది. అప్పుడు దాకా ఇది జరగదు. అటువంటి వారిని మనము ఎదుర్కొని నిలబెట్టగలిగితే మనకి న్యాయం జరుగుతుంది, ఈ సమాజానికి న్యాయం జరుగుతుంది, మన ప్రజలకి, మన సామాన్యులకి న్యాయం జరుగుతుంది. దానికి మన అందరం కూడా ఈ హ్యూమన్ రైట్స్ లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ప్రలోభాలకు లొంగకుండా, డబ్బుకి లొంగకుండా, ఎవరైతే లంచాలకు లొంగకుండా పని చేస్తారో అప్పుడు మన సమాజం బాగుపడుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మన ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఈ విధంగా ఎప్పుడైతే చేయగలమో జనాలకు కూడా మన మీద నమ్మకం వస్తుంది. వచ్చేసారు, మనం చెప్పేశారు, మనం పరిగెత్తుకుంటూ వెళ్దామంటే అయ్యే పని కాదు, తప్పది. అట్లా వెళ్ళకూడదు ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఇప్పుడు అట్లా ఉన్నారు మనుషులు కూడా. వాళ్ళని చూసి కూడా మనం కూడా కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. ఆవేశం పనికిరాదు. సేవాభావం అనేది ఈ హ్యూమన్ రైట్స్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కంపల్సరీగా ఉండాలి. మానవత్వం కలిగి ఉండాలి. ఈ రెండు ముందు మనం ఎప్పుడైతే మనం నిజాయితీగా, నీతిగా ఎప్పుడైతే ఉంటామో ఎదటోడిని ప్రశ్నించే శక్తి, హక్కు మనకు వస్తుంది. ఇది ఎప్పుడైతే లేదో నువ్వు ఎదటోడిని ప్రశ్నించే శక్తి నీలో ఉండదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీరందరూ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎక్కడైతే అవినీతి జరిగిందో ఆ అవినీతిని మనం ప్రశ్నించాలా. నీళ్ళు తప్పున్నప్పుడు ఏ విధంగా ప్రశ్నించగలవు? ప్రశ్నించలేవుగా. చేయగలరా? చేయలేరు. అటువంటి అప్పుడు ముందు మనం నిజాయితీగా ఉన్నాము, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు నిజాయితీగా న్యాయం జరుగుద్ది అనే భావన అనేది మన ప్రజలకి తెలియపరిచే విధానం ఉండాలి. అది మనం ఎప్పుడైతే చేసి ఎప్పుడు కూడా డబ్బుకు లొంగొద్దు. అది కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా, శ్రమ అయినా, ఏదైనా సరే అది లొంగితే ఈ సమాజంలో మనం ఎక్కిరాం, జీవించలేం. హ్యూమన్ రైట్స్లో ఒక సభ్యులుగా మనం ఉండలేం. ఎందుకంటే మనల్ని నమ్మి డాక్టర్ ఎంఏ దువా గారు మనకి అప్పచెప్పినటువంటి బాధ్యతలు చక్కగా నెరవేర్చాలి. అప్పుడే ఆయనకి కూడా మనం ఒక సైన్యంలాగా నమ్ముతాడు. మంచి వ్యక్తుల్ని మన సంస్థలో ఉన్నారు, అన్యాయాన్ని ఎదిరించే శక్తి వాళ్ళకు ఉంది, న్యాయం చేయగలరు అందరికీ
అని ఒక భావన ఆయనకు కూడా కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి. ఈ సమాజంలో ఎవరైతే ఇప్పుడు రెవెన్యూ గురించి చెప్పుకున్నాం, అన్ని తప్పు తడకలే. నా పొలం కావాలంటే డబ్బులు ఇచ్చేస్తే ఇంకో పేరు మీదకి మారిపోద్ది. అడంగల్లి రావాలని అంటే మన ఇంకొకరి పేరు ఇంకొకరు దాంట్లోకి వెళ్ళాలంటే ఎమ్మటే వెళ్ళిపోతాయి. మళ్ళా దాన్ని మార్పించుకోవాలంటే ఎన్నో తిప్పలు పడతా ఉన్నారు. లేదా ఇన్ని అర్జీలు ఎందుకు వస్తున్నాయి? స్పందనలో రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి, తరగట్లా. కోర్టులో చూస్తే సివిల్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి, తరగట్లా. మన ఇటీవల చూస్తే ఒక జడ్జి గారు, వర్మ గారు అవినీతికి పాల్పడ్డారని చెప్పని తెలిసింది. న్యాయస్థానాలనే న్యాయం జరగట్లేదు. ఎందుకు? డబ్బుతో కొనేస్తున్నారు కాబట్టి. అధికారానికి డబ్బుకి లొంగి వ్యవస్థలు మన ఈ దేశానికి పనికిరావు. అందుకని ఇవన్నీ కూడా ప్రభుత్వాలు కూడా గమనించాలి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ఈ అధికారులందరూ కూడా ప్రలోభాలకు లొంగుతున్నారో వాళ్ళందరినీ కూడా గమనించి వారిని ఆ స్థానం నుంచి తొలగించేసి కొత్త వారిని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియపరుస్తూ ఉన్నాను. నేను ప్రజలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో హ్యూమన్ రైట్స్ తరపున ప్రజలకి నేను ఇచ్చే సూచన ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ఉండండి. మీ హక్కుల్ని మీరు కాపాడుకోవడానికి ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ మీరు నిలబడి మాట్లాడగల శక్తిని సంపాదించుకోండి. ఒకవేళ మీకు కుదరకపోతే మా సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి వారికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేస్తే మీకు సహాయంగా వారు వస్తారు. వారు కూడా చేయలేకపోతే మేము వస్తాము. ఇంకా ఆ పైన ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా మా సంబంధించి సమస్యలు ఎవరైతే ఉన్నారో వారిని ఎదుర్కోవడానికి కింద నుంచి పైదాకా అందరూ కూడి కూడా మీ ముందుకు వచ్చి మీ సమస్యని పూర్తిగా తీరుస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక సమస్య వచ్చినప్పుడు మీరు కూడా మాకు సహకారం అందించాలని కోరుకుంటూ ఉన్నాం ప్రజలను కూడా. ఎందుకంటే ఇప్పుడు మీ సహకారం మాకు లేకపోయినా, మా సహకారం మీకు లేకపోయినా అక్కడ సమస్య తీరదు. అంత పొల్యూట్ అయిపోయింది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఎవరు సమాధానం చెప్పట్లా, సామాన్యుడికి తిప్పుకుంటూ ఉన్నారు. నేనే ఒక టీషర్ట్ వేసుకొని మామూలుగా వెళ్తే సామాన్యుడిగా మనకే సమాధానం చెప్పట్లా. ఎంపీగా నుంచున్నా, సరిగ్గా సమాధానం లేదు. ఒక హ్యూమన్ రైట్స్లో మనం మెంబర్గా ఉన్నాం, సరైన సమాధానం లేదు. ఇప్పుడు మాకే చెప్పకపోతే ఇక సామాన్యులకి ఏ విధంగా చెబుతారు చెప్పండి? కాబట్టి ఆ విధంగా మా ప్రయత్నం మేము చేస్తాము. మీ ప్రయత్నంగా మాకు సహకారంగా ఉండి మీరు కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజానీకానికి తెలియపరుచుకుంటూ ఉన్నాం. మీకు ఎక్కడ అన్యాయం జరిగినా మమ్మల్ని సంప్రదించండి, తప్పకుండా మీకు సహాయంగా మేము నిలబడతాం. అలాగే మా యొక్క హ్యూమన్ రైట్స్ నందు కూడా మెంబర్షిప్గా జాయిన్ అవ్వండి. మా యొక్క సహాయ సహకారాలు అన్నీ కూడా మీకు అందించి మీ సమస్యలే కాదు, ఊరు సమస్యలు కావచ్చు, జిల్లా సమస్యలు కావచ్చు, రాష్ట్ర సమస్యలైనా సరే ఏవైనా సరే ముందుకు తీసుకెళ్ళి న్యాయం జరిగే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటాం.